ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి తన మైండ్లో ఎక్కడో ఒక చోట ఉన్న మాట నిజమేనని, కానీ కోచ్ను మాత్రం తను ప్రాక్టీస్లో ఏం చేశాడో ఇక్కడ కూడా అదే అమలు చేయమన్నారని వైభవ్ తెలిపాడు. మ్యాచ్ను ఎంజాయ్ చేయమని, ఎలాంటి ప్రెజర్ తీసుకోవద్దని వారు చెప్పిన మాటలనే తాను పాటించానని అన్నాడు. సెంచరీ మిస్ అవ్వడంపై స్పందిస్తూ తాను 100 పరుగుల గురించి అస్సలు ఆలోచించలేదని, అయితే అవుట్ అయిన బంతిని ఫీల్డర్ను చూసి షాట్ ఆడానని చెప్పాడు. అదే షాట్ను థర్డ్ మ్యాన్ మీదుగా ఆడి ఉంటే ఈజీగా కనెక్ట్ అయ్యేదని, స్ట్రెయిట్గా కొట్టాలనే ప్రయత్నంలోనే మిస్టైమ్ అయి క్యాచ్ ఇచ్చానని వివరించాడు. అంతేకాకుండా తను అవుట్ అయినప్పుడు జట్టు స్కోరు 260 దాటుతుందనిపించిందని, అయితే ఇప్పుడు బోర్డుపై ఉన్న 243 పరుగులను కూడా తమ బౌలర్లు డిఫెండ్ చేసుకుంటారనే నమ్మకం తనకు ఉందని వైభవ్ ధీమావ చేశాడు. జస్తాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్కు తను పిచ్చోడ్నయ్యానని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అతను ఆడుతున్నంతసేపు ఏం చేయాలో తనకు తోచలేదని చెప్పాడు. ఏ బంతి వేసినా అతను బౌండరీకి తరలించాడని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఆరెంజ్ ఆర్మీ 47 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 5 ఫోర్లు 12 సిక్సర్లతో 97 సన్రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ఈ పరాజయంతో ఎస్ఆర్హెచ్ ఇంటిబాట పట్టపట్టింది. వాడి బ్యాటింగ్కు పిచ్చోడ్నయ్యా